విరిచేశారు. మన ప్రజానాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు. నా ప్రాణ స్నేహితుడితో గొడవ పడినందుకే నా లవర్తో తన్నులు తిన్నా, అవమానాలు పడ్డా. సారీరా. రే, నువ్వు నన్ను కొట్టొచ్చు, నేను నిన్ను తిట్టొచ్చు. ఎవరో నిన్ను కొట్టారు, ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు. ఎవర్రా వీళ్ళు? ఏడవకండిరా, మనం ఏడవడానికి పుట్టలేదురా, ఎదుటి వాళ్ళను ఏడిపించడానికే పుట్టావురా. రేయ్, ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండ్రా. రేయ్, దీన్ని తేలిగ్గా వదలకూడదురా, పదండ్రా. రేయ్, వాళ్ళకే కొట్టడం వచ్చా? మనందరం కలిసే కొడదాంరా. దెబ్బలు తిన్న మనసుకి వాదార్పు ఈ అమృతమేరా. మా అబ్బాయి పుట్టినందుకు నేనిస్తున్నాను రా ట్రీటు. రే రే, నువ్వే కొనుక్కొని నువ్వే తాగడానికి ట్రీట్ అన్నారా? మనసుకి చాలా బాధగా ఉందిరా. ఎందుకురా? నిన్ననే నాకు కొడుకు పుట్టాడు. వాడిని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ 100, 200, 300 ఇచ్చి వెళ్ళారు. ఒకే రోజు 9,000 రూపాయలు వచ్చాయరా. నా పెళ్ళం ఏముందో తెలుసా? ఓయ్ చూసావా, నా కొడుకు పుట్టగానే 9,000 రూపాయలు సంపాదించాడు అంది. మనకి పెళ్ళయిన తర్వాత ఏ రోజైనా ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చావా? నీది ఒక జన్మేనా అని అడిగిందిరా. వదిలేరా, ఈ ఆడాళ్ళందరూ ఇంతే. సరే, నువ్వేం చేసావురా? మన ప్లస్ పాయింటే కదరా మనకు మైనస్ పాయింట్. దానికి అనుమానం రాకుండా అందులోంచి 1000 రూపీస్ నొక్కేసా. దాంతోనే రైట్. సింహం చేసేదంతా స్నేహానికే. ఒకళ్ళు శోక కథ చెప్పేటప్పుడు ఈ గ్యాప్లో నువ్వు ఇలా గడగడ లాగించేయకూడదు, అసహ్యంగా ఉంటుంది. పసిపిల్లాడు డబ్బులు దొంగిలించుకొచ్చాడే, ఇలా తాగేయకూడదు అనే జ్ఞానం ఉండొద్దు నీకు అసలు. డీసెంట్. నా నోట్లో బూతులు వస్తాయిరా. చూడరా, సగం బాటిల్ లాగించేసావు. వీడికేమైంది? మందు చేదుగా ఉందా? రే, అది కొట్టిన కొట్టుడికి నా కళ్ళకు మయూరిలా కనిపిస్తుందిరా. అని నేను మీ అందరి దగ్గర ఒకటి దాచేశాను రా. ఏంటి? వాళ్ళు నన్ను ఫుట్బాల్లో ఆడుకున్న బాధపడేవాడిని కాదురా. వాళ్ళు నన్ను కాల్ చేస్తారా లేక నరికేస్తారా? కాదు, మొట్టికాయలేసారా? మొట్టికాయలేసారా? గుంజులు తీయమన్నారు. మోకాళ్ళ మీద కూర్చోమన్నారు. చిన్న పిల్లన్న నేను. పప్పీ షేప్ చేశారా? అదే లవ్ పుట్టుకమంది కదా, ఇంకెందుకు ఫీలింగ్స్? నమస్తే ఓటర్ మహాశయ. ఎవర్రా? వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు అనౌన్స్ చేశారంటరా. అనౌన్స్ చేసేసారా? ఎలక్షన్లో నిలబడుతున్నాం, గెలుస్తున్నాం. నిన్ను కొట్టిన వాళ్ళని, మొట్టిన వాళ్ళని, సరే నీకు మొట్టికాయలు వేసిన వాళ్ళని, నన్ను కొట్టిన దాన్ని అందరినీ లేపేస్తున్నాం. రేయ్, మీరు ఎలక్షన్లో జయించాలంటే ముందు మీరిద్దరూ ప్రేమను జయించాలి. ఇద్దరు అమ్మాయిల మనసులనే జయించలేని వాళ్ళు ప్రజల మనసుల్లో ఎలా స్థానం సంపాదించగలరా? అసలు ఎలా మేనేజ్ చేస్తారు? రే, ప్రేమని జయిస్తాం, ఎలక్షన్స్ లోను జయిస్తాం. ఏయ్, మనమంతా ఇప్పటి యువతకి ఒక ఆదర్శంగా ఉంటాం రా. ఏంట్రా ఇది? ఎవడో రాడనుకుంటే సీటు కోసం ఇంతమంది దండలు పట్టుకొని వచ్చి నుంచున్నారండి. మన ఇద్దరికి సీట్ వస్తుందంటావా? పూలమాలేసి సీటు కొట్టేద్దామని ఎంతమంది వచ్చారో చూడు ఇక్కడికి. ఇలా చూడండి ఎంపీ గారు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నాయే, వాటి బాధ్యత నాకు అప్పగించండి. అభివృద్ధి చేసి నిరూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎమ్మెల్యేగా ఎందుకుంటారు? నేను ఎందుకు ఎక్స్ అయ్యాను? అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే నేనెందుకు ఓడిపోతాను? మన పార్టీ వాళ్లే నాకు ఓటేయకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా అపోజిషన్ కి సపోర్ట్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచినందువల్లయ్యా పార్టీ ఓడిపోయింది. నువ్వేం చేసినా మేము ఊరుకున్నట్టు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? పాలిటిక్స్ అంటే అల్లాటప్ప అనుకున్నావా? పార్టీ కోసం నేను నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు? మినిమం 5 ముహూర్తాలు, 10 పెళ్లిళ్లు, కవర్కి 2000 వేసుకున్నా 20,000 అవుతుందయ్యా. అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు, దానాలు ధర్మాలు వగైరా వగైరా అని మా ఏరియాలో ఎవరు చచ్చిపోయినా ఆ ఖర్చు కూడా నాదేనయ్యా. పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది పైవాళ్ళు ఇచ్చిందేం కాదు. సానుభూతి, జాలి హృదయం నాకు లేవయ్యా.
డబ్బులు ఇస్తేనే సీటు అంతే. నేను పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేయి. వాళ్ళను 2 రోజుల తర్వాత రమ్మని చెప్పు. నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు. చూడండి, మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు. వెళ్ళండి. వాడు మనల్ని పొమ్మనకు ముందే మనమే పోదాం. హలో హనీ, చెప్పు. నేను నిన్ను కలవాలి. ఏ ప్రాణాలతో ఉన్నానా లేదా, లేక దెబ్బలు తగ్గాయా లేదానా? 1000 times సారీ రా, నేను నిన్ను కలవాలి. తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. ఒరే ప్లీజ్. కుదరదు. ఇప్పుడే రావాలి. మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి, లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టావు? చిచి, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను. రే, నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు, అందులోనూ ముఖ్యమైన పనా? ఒక్కడవే వెళ్తున్నావా? ఒక్కడనే. నమస్తే ఓటర్ మహాశయ్య. మీరు కార్యకర్తలను చూసుకుంటే చాలు. సరేరా, నువ్వు వెళ్ళరా, నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. నాకు నీతో పనుంది. ఆ? చేతులతోనా కాళ్ళతోనా? ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటిల్ వేసారనా? ఇది నా ఏరియా. ఏయ్, బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా. ఏయ్, చెప్పేది మీకు ఇట్రా. ఏంటి? నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా. సుబ్రహ్మణ్య, విభూది పండు. పాపా ఏ పాపా, ఐ లవ్ యు, నా మనసే నువ్వు దోచావే పాపా. హలో, ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు? పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు. తీసుకెళ్లి ముట్టికలేయించావు. స్కూల్లో కూడా నన్ను ఎవరూ కొట్టలేదు తెలుసా? చి, ఫోన్ పెట్టే. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. ధర్మానికి ఎప్పుడూ పరీక్షలు తప్పవు, చివరికి ధర్మమే గెలుస్తుంది. ఈ గీత బోధ అవసరమా? అవసరం ఉందో లేదో చెప్పానంతే, ఫోన్ పెట్టే. ఇది నేను రాసింది, ఇది నా ఫోటో. నువ్వెవరు? కేశవ, K7. K7 రోల్ నంబర్ K7. నువ్వింకా నన్ను మర్చిపోలేదా? మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు. 6వ తరగతిలోనే స్కూల్ మారిపోయానే. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు ఎప్పటికీ మారం, మర్చిపోం. మరి హనీ అనేది? హనీ అనేది నా పేరు కాదు. హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం. సారీ, ఆ రోజు నువ్వెవరో తెలియక అలా కొట్టాను. అందుకని మయూరి సినిమాలో దేనిలో అలా కొడతావా? మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసా. నేను నీతో ఎంతో మాట్లాడాలిరా. పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు. మనం ఈవినింగ్ కలుద్దామా? ఒక ముఖ్యమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనకవర్షిణిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది. లవర్ తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలిపారేయాలి. గతం గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. పో పో, నేను వెళ్తాను. నేను నచ్చకపోతే తిరిగి రాకు, నచ్చితే ఒక రోజా పువ్వుతో రా. అని 5 రూపాయలు ఉంటే ఇస్తావా? ఆ రోజు జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి. దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరెళ్ళబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. ఆమ్ని రోయ్ చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్.
రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజ్ కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేరా అన్నిటికీ మూలం. హలో మావా, సరుకుతోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే. డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి, స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను. నేను చెప్పేది వినరాలుడు, అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారాపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా, ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. కర్మ, కర్మ, ఏంటి కర్మ, మాయా, కర్మ, కర్మ. తలనొప్పిగా ఉందా? నా నెత్తినెక్కి పీడిస్తు- ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది చూసుకో. పోయి ఇలాంటి హాయ్ పిచ్చి ఆంటీ. పెళ్లి చేశాను చూడు నిన్ను. నా కర్మ. మీ ఆయన్ని గట్టిగా కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కు అని వచ్చేస్తుందంట. ఆ. ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయని నా చెప్పులేసుకుపోతున్నాడు చూడు. సంగతి అలా ఉంచండి. ఉదయాన్నే నా బ్రష్ తో పళ్ళు తోకున్నాడు. అరే ఛీ, ఇంత నీచుడు ఎవడు ఉన్నాడు? ఎవరు నాకు చెప్పేది? నేనే నిర్ణయించాలి. ఏమండి, రేపు మా అన్నయ్య వచ్చి పిల్లని అడిగితే కాదంటారా ఏమిటి? అన్నయ్య, రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళో తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకుపో. ఏం పర్వాలేదు. నాన్న ఏంటిదంతా? కింద పడ్డానమ్మా, బాగా తగిలింది. నేను దాని గురించి అడగడం లేదు. ఎవరికి పెళ్లి? ఏమే, నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇదిగో చూడు, రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను. మీరు అనుకుంటున్నట్టు అసలేం జరగలేదు. నేను ఒకరితో మాట్లాడుతున్నాననే కదా మీ అనుమానం? అతను ఎవరో కాదు, స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతను ఎక్కడో లేడు, మన మేడపైనే ఉన్నాడు. ఓ, మేడపైనుండే మేడంని లైన్లో పెట్టాడా? ఏడీ వాణి పిలు. ఏమండి, ఏమిటండి మీరనేది? వీరేశ్వరి, ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడనివ్వవే. వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి. నాన్న, నేను చెప్పానే ఇతనే కేసు. ఏమైంది ఆంటీ అంకుల్? ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను. ఆంటీ, నేను జ్ఞాపకం లేనా? మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవా పటిక బెల్లం తీసుకురా, కేశవా పటిక బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు. 6 రూపాయలు అప్పు కూడా పెట్టారు, గుర్తులేదా? అంకుల్, మీకు పాకం జీళ్ళు అంటే చాలా ఇష్టం కదా. మీరు 13 రూపాయలు అప్పు పెట్టారు. మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను. ఇదిగో మీకు పాకం జీళ్ళు, ఆంటీకి పటిక బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను. కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా. ప్రేమికులకి నేనేం శత్రువుని కాను. మా అమ్మాయినిచ్చి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అమ్మాయికి కట్నంగా 1 పైసా ఇవ్వను. అయ్యో, అలాంటివేం నేను తీసుకోనుగా. కానీ నే తీసుకుంటాగా. మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి. మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి. వచ్చేదానిలోనే కదా పెడతాం. మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో 4 లక్షలు వెయ్యాలి. వెనక మాకు ఉపయోగపడాలిగా. వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్. మా అమ్మాయికి వంట రాదయ్యా. రోజు నువ్వే వండి పెట్టాలి. కానీ చక్కగా చదివించాననుకో, దానికైన ఖర్చు 4,30,000 నువ్వే ఇవ్వాలి. ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టారా అంకుల్? సూపర్ అంకుల్. వీటన్నిటికీ ఓకే అంటే 50 రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం. నీకిష్టమేనా? మీరు మాట్లాడేది మీకే బాగుందా? ఏమైనా నాకు లాభమే మావయ్య. ఎలాగా? వర్షని నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే, కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా. అవును, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, మాట్లాడాలి. ఆన్సర్ మీ. నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంటనా? బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వెవరినో చేసుకుంటానంటున్నావు. వాట్ యువర్ ఐడియా? నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానా? మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడీ రంగాలో నాకు తెలుసురా. ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదా. మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా? అది ఫ్రీయే కదా. పద, నీకెవరు పిల్లనిస్తానన్నాడో వాడి విషయం తేల్చుకునొద్దాం. నేను చెప్పేది వినండి అన్న. వాళ్ళకి సిటీలో 3 కోట్లు విలువ చేసి ఆస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. లెట్స్ గో. నేను ఊహించలేదు వాళ్ళకి 3 కోట్లు వస్తుందా. ఆ వెనక నువ్వు కూడా ఉంది.
పోరా రే, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు. మాకు జెరాక్స్ కొట్టుందిలే. సార్ నానా కొంచెం నిదానంగా. వాట్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ నానా. సార్ ముష్టాళ్ళు అరుస్తావెందుకురా? నమస్కారం. నమస్కారం. వీడా నీకు పిల్లనిస్తానన్నది? నువ్వే పెళ్లి కొడుకు తండ్రివే. వాడు వీడు అన్నావంటే 4 కోసేస్తాను. పోయిరా, పోయి చూద్దాం. నువ్వు నేను తేల్చుకుందాం. ఆరా తేల్చుకుందాం. వస్తున్నానరా. రేయ్ రేయ్, నానా నానా సీను ఏంట్రా తలకి కట్టు? తనకు కూడా చెయ్యి విరిగింది, ఏమైంది? స్కూటర్ మీద నుంచి కింద పడ్డానులే. రా కూర్చో, తాగడానికి ఏమన్నా తీసుకురా. అయ్యో ఎంత పని అయింది. ఈ సీనులో సూపర్ టుస్టు. లే పరా. 3 నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతున్నా? అవును నానా. ఓరి నీ చోద్యం బంగారంగాను. నన్నేం చెప్పమంటావురా? వీళ్ళమ్మాయారా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది. వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు. నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా. అవునరా, నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు. మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. నీకు అర్థం కాదులేదు ఇంగ్లీష్. సీను, మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది. వర్షిణి, ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదురా. పని పాట లేని మా వాడికి ఇంత అందమైన అమ్మాయ. దేవుడు గ్రేట్ రా. నీ కూతుర్ని చిన్నప్పుడు చూసే గుర్తులేదు. మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చుముఖమేమో అనుకున్నా. నన్ను ఎక్స్పెక్టెడ్ రా. అవును, ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడరా. కమాన్ ఇన్ లా డాటర్. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతానంటున్నాడు. వెళ్ళండి. ఒక్క నిమిషం. టెల్ మీ వాట్? తప్పుగా మాట్లాడుకురా. ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు. ఏమైంది? గ్లామర్ చాలా మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా? నీకు బాధ్యత రావాలంట, అప్పుడే పెళ్లి చేయరంట. టుడే ఓన్లీ డైవర్స్ అంట. డైవర్స్? ఎంగేజ్మెంట్ కి వచ్చిన పాటలు. రోజులు ఇంగ్లీష్ తో చంపాస్. అబ్బా తల నొప్పి. వేడిగా ఒక కాఫీ ఇవ్వమ్మా. ఆర్ యు సాడీస్ నౌ? ఇలా చూడు సీను, నా కొడుకు పని పాటు లేదు. నిజం చెప్తున్నాను. రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు. చిల్లర మల్లర వెధవులతో సావాసం వేరే. చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదని చెప్పానా? నువ్వెందుకురా తయారయ్యావు? మీ అమ్మాయే వాడిని మార్చాలి, చూసుకో. రాజకీయాలా? అవన్నీ మా కుటుంబంలో ఎవరికీ నచ్చవే. రాజకీయం అంటేనే బురద. ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి. అలాగని మనం జీవించగలమా? మా అమ్మాయిని మర్చిపో బాబు. స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది. స్వార్థపరులు గొప్పవాళ్ళని తక్కువ వాళ్ళని భేదాలేవి ఉండవు. సోదరులారా, ఎంత మన సొంతిల్లైనా మసిని తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా. స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు, ఏదో మెహర్బాన్ కోసం. అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ ఈ చేసేస్తాం. అవాంతరాలు ఎదురొచ్చిన ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం. జిత్తుల మారి రాజకీయాలను తరిమి కొడదాం, వాళ్ళకి గుణపాఠం చెప్తాం. ఈ సభలో ఈ తరుణంలో నేనిద్దరికి సన్మానం చేయదలిచాను. నా కోసమే శ్రమిస్తూ, నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో 3 కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నాను. వాళ్ళిద్దరు ఎవరంటే కేడి కేశవ, విభూది సుబ్రహ్మణ్యం. తమ గురించి మాత్రమే ఆలోచించుకునే స్వార్థపూరిత రాజకీయ నాయకులున్న ఈ కాలంలో మన గురించి, మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా, ఒంటి మీద బట్టలా అంటిపెట్టుకుని ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి మన నాయకుడు SSLC పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ 6 కాసుల బంగారు గొలుసు. ఫస్ట్ ఛాన్స్ నన్ను మాట్లాడినవరా? ఇప్పుడు నా మిత్రుడు విభూది సుబ్రహ్మణ్యం మాట్లాడు. మా వద్ద ఉన్న ఈ 6 కాసుల బంగారు గొలుసుల్ని తన మనవరాలకి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఆ బామ్మ పైకి రా, తొందరగా వచ్చి.
ఏంటయ్యా మీరు చేసిన పని? 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించారు. నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా? నిన్ను గౌరవించదని ఎవరు చెప్పారయ్యా? నువ్వు వాళ్ళలాగే చైన్స్ గురించి స్టేజ్ మీద వేయమని చెప్పు, వేస్తాను. నీకు పబ్లిసిటీ, నాకు పబ్లిసిటీ. కరెక్ట్ గా చెప్పారయ్యా. నేనేమిటి నా చేతులతో కొనివ్వడం ఏమిటి? ఇన్నేళ్లుగా మీరు నన్ను ఏం ఫాలో అవుతున్నారయ్యా? బంగారం రేట్ ఎంత ఉందో తెలుసా? ఆ ముసలిదాన్ని పిలిచి ఇచ్చేశారు. రే జనాన్ని చూసావా? 4,000 మంది. అట్లీస్ట్ 2,000 ఓట్లైనా పడడం మనకి. ఆ ముసలిదానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ గోల్డ్ అని. ఓడి నుంచి నికృష్టులారా, అవి రోల్డ్ గోల్డ్. ఓన్లీ 350 రూపాయలు. మన మైనస్ పాయింటే కదా మన ప్లస్ పాయింట్. సార్ వాళ్ళు దురుద్దేశంతోనే మిమ్మల్ని చైన్లు వేయమని చెప్పారు. రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారు. పీకేర్లే, ఇన్నాళ్ళు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా, ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి. దీన్నే రాజతంత్రం అంటారు. చెప్పు పాపా. సార్ ఇప్పుడు చాలా బిజీ అనుకుంటాను. ఫ్యాన్ లేకపోయినా, ఫోన్ లేకపోయినా, మూన్ లేకపోయినా, ఏది లేకపోయినా బతకగలను. కానీ నువ్వు లేకపోతే అస్సలు బతకలేదు తెలుసా? నువ్వు వేసిన వల్ల నేను ఫుల్గా చిక్కుకుపోయాను. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? మీ మామగారి ఇంట్లో.